అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడైందిన వార్త, మంత్రి కారుకి తీవ్ర ప్రమాదం, షాక్లో ముఖ్యమంత్రి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భారీ ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. ఆదివారం నాడు రాత్రి వరంగల్ నుండి ఖమ్మం వైపుకు వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు యొక్క 2 టైర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో కారు కంట్రోల్ తప్పింది. ఈ సమయంలో డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద అయితే కనుక ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. మంత్రి పొంగులేటికి ఏం జరగకపోవడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయనతో కారులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అలాగే డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్ళూరు బ్రహ్మయ్య కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉందంటున్నారు. ఇది ఘటన అయితే కనుక ఆదివారం రాత్రి వరంగల్ నుండి ఖమ్మం వైపుకు వస్తుండగా జరిగిందని చెప్తున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద అయితే ఒకేసారి 2 టైర్లు కూడా, కారు యొక్క 2 టైర్లు పేలిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం అయితే కనుక త్రుటిలో తప్పిందని చెప్తున్నారు.